మా నాన్నే నన్ను నమ్మడం లేదు. నాన్నగారు చెప్పండి నాన్నగారు. ఏంటి ఏంటి చెప్పాలి? ఈ గోట బిద్దరా బల్లి వెళ్ళి సరుకులు తీసుకురాపో. రేపు తీసుకొస్తా నాన్నగారు. ఇప్పుడే తిట్టు వేటి సరుకులు తీసుకురాపో. నాన్నగారు డబ్బులు నా దగ్గర ఉన్నాయిలే నాన్నగారు, నేను తీసుకొస్తా. చుట్టా పీటి అగ్గిపి తీసుకురా నాకు. అలాగే నాన్నగారు. డబ్బులు మాత్రం ఇవ్వడు, సరుకులు మాత్రం కావాలంట. నాకు తెలుసు వీడు పెళ్లి కాకుండా పిల్లలు కావాలనే రకం. నా చేయంతో మింగా హలో రే, విఆర్సి సెంటర్కి వచ్చారా? వీడొకడు బాత్రూమ్ పోయిన సరుకులు పోయిన ఏడవ పోయి నాకే ఫోన్ చేస్తాడు. రేపు శోభనానికి పోయి నాకే ఫోన్ చేస్తాడేమో. తూ నా బతుకు. అమ్మా నాన్న అర్థమంటావు కదన్నా. రే నువ్వు ముందు అమ్మని తీసుకురాపో. ఏరా బాబు ఎట్లమ్మన్నావా? ఇదిగో లిస్టు, సరుకులు తీసుకురా. వీడే వీరింట్లో పన్నాడు, మళ్ళీ ఇట్లా పనున్నా. తూ నా బతుకు. డబ్బులు నువ్వు అన్నంత మాత్రానా సరుకు లేరు, డబ్బులు ఇస్తేనేస్తారు ఏదైనా. ఈ శివ పేరు చెప్పు. చెప్తా. ఇదిగో లిస్టు, దీంట్లో ఉన్న సామాన్ అంతా ఇచ్చి డబ్బులు శివ ఇస్తాడు. శివ ఎవరో పంచులు వేసేవాడా? శివ ఎవడా? వీడు పెద్ద పుడింగ్ అనుకున్నానే, పుస్కీగాడా. శివ సరుకులు ఏమన్నా అన్నాడు. నా పేరు చెప్పావా? నువ్వేమైనా ఇండియాకి చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నావు ఏందిరా? తూ నా బతుకు. నీ పేరు చెప్పాకే ఏమన్నా అన్నాడు. కనీసం మా నాన్నకి చుట్టలు బీడీలన్నా తీసుకురారా. శివ ఎవరు అన్నారా? రే వీళ్ళందరూ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా, నీతో సహా. వీళ్ళందరికీ ఏదో ఒక రోజు నా హీరోయిజం చూపించే అవకాశం వస్తుంది. చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా. ఏదో ఒక రోజు. మచ్చా అంత మాట్లాడే సమయం మచ్చా, నువ్వు హీరోస్ నుంచి చూపిన నువ్వు మా హీరోవేరా. హలో ఎక్కడున్నారా? తొందరగా రానరా, ఒక్కనే ఉన్నాను, ఆగలేకపోతున్నాను రా. ఫోన్ ఎత్తుకుని పట్టుకుంటాం. చూసావరా, హీరోయిజం చూపించే టైం వచ్చింది. ఇప్పుడు చూపిస్తా చూడు. చైన్ తీసుకోపోరా, ఎందుకని మంచిదా? చైన్ ఎందుకురా, నేను చాలు. ఎక్కువ బ్రో. ఫోన్ తీరా బయటికి. నువ్వు తీరా బయటికి ఫోన్ ముందు. తీరా వాచ్ కూడా. బ్రో ఓడు బ్రో, నీ ఫోన్ తీసుకుంది. దున్నితాళం కూడా తీసుకురా.
మళ్ళీ టక్ నీకా ఒక్క ఫోన్ కాల్ బ్రో, ఒకే ఒక ఫోన్ కాల్. ఒకటే ఫోన్ కాల్. ఇవ్వు. హలో, రేపో ఎక్కడ్రా? క్లబ్ దగ్గర ఉన్నారా? అర్జెంటుగా చైన్ తీసుకొని వచ్చి. చెప్తే ఏనవో. రే శివా, ఏమైందిరా? నీ హీరోయిజం చూపించావా? ముగ్గురు కలిసి నాకు విలనిజం చూపించారు. అంటే ఎస్. అసలు నువ్వు చైన్ ఎందుకు లేట్ గా తెచ్చా? చైన్ లేకపోతే ఫైట్ చేయను నువ్వా? శివ అని పేరు ఒకటి మళ్ళీ. అసలు విను అనుకుంటున్నా. శివ శివ అంటే ఎవరు? శివయ్యా. బయట ఉన్నాడు రా. ఉండు వెయిట్. రాగార్జున నాన్నగారు, ఏంటి అవతారం? తుత్తాబడి ఎక్కడ్రా? సరుకులొద్దా నాన్నగారు? బటేద్రా నీ యాబా. అది A few moments later. నాగార్జున తీరా బట్టి బిగ్గించుకోండి అడిగిన మూసుకోండి నీ యాబా, మూసుకో. బడ్జీతో దింపి అడుగు తొక్కు సైకిల్ తొక్కు మెదడు వాసిపోయినా తొక్కలో ఎక్కడ బిగించుకుంటావు? ఇంకొంచెం ముందు నాన్నగారు. బిగించుకునేది మాత్రం బాగా గుర్తుంది. ఎంతమంది? ముగ్గురు నాన్నగారు. ముగ్గురు బాగా బిగించుకోవడం నీకు వాడ మీద బల్లి నాన్నగారు. అయ్యారు మీరా? ఎవరేది? నేనే గారు, మీ మల్లేష్ని. మల్లేశ్వరం, ఎట్లా ఉన్నావు? ఏదో మీ దయ్యయ్య గారు, పిన్ని మీ గురించి చెప్తా ఉంటది. ఆ రోజుల్లో మీ పిడి బాగా అయ్యి కాదు, మేము ఆ తండ్రితో సమానం అయ్యి కాదు. మీకోసం ఏమైనా చేస్తాం అయ్య గారు. చూసి నేర్చుకున్నా రాగార్జున. విత్తనాలు చెల్లిన ప్రతి చోట ఆస్తులు రాసిస్తే నేనేంది నేర్చుకునేది? బతుకు. ఏమైంది అయ్య గారు? ఎక్కడికి వెళ్తున్నారు? మా వాడు ముగ్గురు చేత బిగ్గించుకుంటాడు. చెప్పరా రాగార్జున? చెప్తాలే నాన్నగారు, మీరు నన్ను తిట్టే పని పెట్టుకోబాకండి. నానా వీళ్ళేనా నా కొడుకులా? క్షమించండి అయ్య గారు, మీ కొడుకని తెలియదు. అన్ని ఇచ్చిరా. ఇచ్చేస్తున్నా. ఇద్దరు ఫోన్ ఇచ్చిరా. ఇస్తున్నా అన్న. హలో. రే త్వరగా రా. వస్తా, ఇప్పుడే ఫోన్ తీసుకున్నారా? ఎవరికి చెప్పాక? చెప్పండిలే. వీడింది ఎవరో చెప్పకండి ఫోన్ పెట్టి. పిడి అడిగాడని చెప్పావు. అయ్యి కాదు, పిన్ని చెప్పకుండా అయ్యి కాదు. పోరాది యాబా. రాగార్జున బట్టి తీరా, తెల్లవారులు పట్టే మిగతికడ. ఇక్కడ శివ ఎవరు? శివ ఎవరు? ఈతకి ఎత్తుకొచ్చారు ఇన్స్పెక్టర్. ఒక కేసు పని మీద వచ్చాను. నా కొడుకు తెలిసి ఉంటది. పిలు. నాగార్జున. నాన్నగారు. శివ ఎవరు? నేనే నాన్నగారు. ముందుగా నాగార్జునాన్ని పెట్టే శివ ఎదురని యాబా. మీ కొడుకు మీద ఒక కేసు బుక్ అయింది. ఏం కేసు? పేరు మార్చుకొని అబ్బాయిల వ్యాపారం చేస్తున్నాడా? కాదు. అబ్బా, ఈ నా కొడుకు కొబ్బరిసి నా పొలికి బొల్లేదురా నాయన. చెప్పదా? నాకేం తెలియదు నాన్నగారు. ఏం లేదండి, మీ అబ్బాయి ఫ్రెండ్ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. వాడు వెళ్లే ముందు వీడికి కాల్ చేసి ఏదో చెప్పాడు. అదేం చెప్పాడో చెప్తే మా పని మేము చూసుకుంటాం. వాడే చెప్పాడు. చెప్పరా? ఎవరికి చెప్పొద్దని చెప్పాడు నాన్నగారు. రాడు పూసుకొని చెప్పు. ఏం చెప్తున్నావో ఎడమని సవట్లేదు. మీరే కదా సార్ నోరు మూసుకొని చెప్పమన్నారు. చెప్పరా నీ యాబా. వాడు నాకు చెప్పింది వాడు ఎవరికి చెప్పొద్దని చెప్పాడు నాన్న. ఇన్స్పెక్టర్ వేడి తీసుకొని బక్కల వేడి, అప్పటి కాదు నిజం చెప్పడు. జైల్లో వేస్తే చెప్పడా సార్? రారా. నాన్నగారు. వరటి అబ్బా. మా నాన్నే నన్ను నమ్మడం లేదు. ఎవరికి చెప్పాక? చెప్పండిలే. చెప్పండిలే. కష్టపడి చేసాం. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గట్టిగా చెప్పరా నీ అబ్బా. అలాగే నాన్నగారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. స్క్రీన్పై కనిపిస్తున్న అన్ని ఎడిటింగ్ సర్వీసుల కొరకు జయాస్ అద్భుత్ ఎడిట్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.